క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ, కృపగల దేవుడు మరొక్క మారు మనందరినీ కూడా ప్రేమించి మన బ్రతుకులలో అనుగ్రహించిన ఈ నూతనమైన దినమును బట్టి ప్రభుని స్తుతిస్తూ, నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే మన జీవితంలో కొన్ని ప్రశ్నలకు సమాధానం అనేది ఉండదు. కొన్ని పరిస్థితులకు వివరణ అనేది ఉండదు. కొన్ని మార్గాలు మనకు కనిపించవు. కానీ ఒక విషయం మాత్రం మనం మర్చిపోకూడదు. మనకు అర్థం కాకపోయినా దేవునికి అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, మనకు మార్గం కనిపించకపోయినా దేవునికి మార్గం తెలుసు. మనకు సాధ్యం కాకపోయినా దేవునికి అసాధ్యమనేది లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యోబు జీవితాన్ని గనక మనం చూస్తే ఇదే సత్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. యోబుకు తన జీవితంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయో పూర్తిగా తెలియదు. కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. యోబు ఒక దశలో ఎందుకు అని ప్రశ్నించాడు, కానీ చివరికి దేవుని అద్భుతమైనటువంటి మహిమను చూచాడు. అందుకని ఈరోజు మనం ఒక గొప్ప సత్యాన్ని నేర్చుకోవాలి. అదేంటో తెలుసా? దేవుడు చేస్తున్న కార్యాన్ని నేను అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఆయన చేస్తున్న కార్యాన్ని నేను నమ్మగలను. మన గ్రహింపు పరిమితమైనది. దేవుని జ్ఞానం అపరిమితమైనది. యెషయా గ్రంథం 55:8-9 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యములు మనం ఏ రీతిగా చదువుతూ ఉన్నాము. నా తలంపులు మీ తలంపులు కావు, మీ మార్గములు నా మార్గాలు కావు. మనకు కనిపించేది ఒక భాగం మాత్రమే, కానీ దేవునికి కనిపించేది మొత్తం చిత్రం కనిపిస్తుంది. ఒక చిన్న పిల్లవాడు వైద్యుడు ఆపరేషన్ చేయడానికి చూస్తే డాక్టర్ నన్నెందుకు బాధ పెడుతున్నాడు అని అనుకోవచ్చు, కానీ డాక్టర్ తెలుసు ఈ నొప్పి నీ ఆరోగ్యం కోసం. అలాగే మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు మనకు అర్థం కావు, కానీ మనము దేవా ఎందుకు ఇలా జరిగింది అని అంటూ ఉంటాం. కానీ దేవుడు నీకు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? నీకు ఇప్పుడు ఎందుకు అనేది తెలియకపోవచ్చు, కానీ నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు అన్నట్లుగా ఉంటూ ఉంటుంది. ఎవరో ఎందుకు అని అడుగుతున్నారా? అలాగైతే కనుక ఈ రోజున దేవుని జ్ఞానం మీ ప్రశ్న కంటే గొప్పదే అని చెప్పేసి నమ్మండి. దేవుడు మనము ఊహించిన విధముగా కార్యాన్ని చేయగలడు. దేవుడు మనము ఊహించిన విధముగా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేయగల సమర్థుడు ఆయన. 37:5 మనం చదివాము, ఆశ్చర్యకరమైన కార్యములు చేయును అని దేవుని వాక్యములు మనం చదువుతున్నాం. అంటే దేవుడు మన ఊహకు మించిన విధంగా పని చేయగలడు. వింటున్నారా? దేవుడు మన ఊహకు మించిన విధంగా పని చేయగలడు. దేవుడు పనిచేసే విధానం మన ఆలోచనలకు ఎప్పుడు సరిపోదు. ప్రియులారా వినండి, గమనించండి. ఇశ్రాయేలీయులకు సముద్రం ఎదురుగా ఉంది. ముందేమో ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో శత్రు సైన్యం. మనిషి దృష్టిలో ఇక్కడితో కథ ముగిసింది, కానీ దేవుని దృష్టిలో ఇక్కడే అద్భుతం మొదలవుతుంది. మోషేకు సముద్రం ఎలా విడిపోతుందో తెలియదు, కానీ దేవునికి ముందుగా తెలీదా? తెలుసు. మనకు గోడ కనిపిస్తే దేవునికి ద్వారం కనిపిస్తుంది. మనకు ముగింపు కనిపిస్తే దేవునికి క్రొత్త ప్రారంభం అనేది కనిపిస్తూ ఉంది. మనకు అసాధ్యం అని కనిపిస్తే కనుక దేవునికి అవకాశం కనిపిస్తూ ఉంది. దేవుని కార్యం మన గ్రహింపుకు మించినది ప్రియులారా. దేవుని కార్యం మన గ్రహింపుకు మించినది. ఇక్కడ 5:9 మనం చదివితే, ఆయన శోధింప సఖ్యము కాని గొప్ప కార్యములను లెక్కలేనన్ని అద్భుతములు చేయుచున్నాడని దేవుని వాక్యములు మనం చదువుతున్నాం. అనగా దేవుని కార్యాలను పూర్తిగా మనం లెక్కించలేం. సూర్యుడు ఎలా ఉదయించాలో మనం నిర్ణయించలేం. వర్షం ఎప్పుడు రావాలో మనం నిర్ణయించలేం. మన హృదయం మన ప్రతి క్షణం కొట్టుకోవాలని మనం ఆజ్ఞాపించలేము. అయినా దేవుడు
తన సృష్టిని నడిపిస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు మనకు తెలియకుండా పని చేస్తూ ఉండవచ్చు. నీవు అనుకోవచ్చు ఏమీ జరగడం లేదు, కానీ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను పని చేస్తున్నాను అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమైతే ఉన్నాం. అలాగైతే కనుక ఈ దినపేక వాగ్దాన ప్రకారంగా మనము నేర్చుకోవలసినటువంటి సత్యము, మనము ఆలోచించవలసిన సత్యము ఏంటి అని కనుక మనం ఆలోచించగలిగినట్లయితే, మనము గ్రహించలేనటువంటి గొప్ప కార్యములు ఆయన చేయగలడు. మనము గ్రహించలేని గొప్ప కార్యం అంటే ఏమిటి? ఇది కేవలం డబ్బు లేదా ఉద్యోగం లేదా భౌతిక ఆశీర్వాదం మాత్రమే కాదు. దేవుడు చేయగల గొప్ప కార్యాలు ఏంటో తెలుసా? విరిగిన హృదయాన్ని తిరిగి నిలబెట్టడం, నిరాశలో ఉన్న వారికి నిరీక్షణ ఇవ్వడం, అసాధ్యమైన పరిస్థితుల్లో మార్గం తెరవడం, పాపములో ఉన్న వారిని మార్చడం, కుటుంబాన్ని తిరిగి ఏకము చేయడం, పడిపోయినటువంటి వ్యక్తిని తిరిగి లేపడం, కన్నీళ్లను సాక్ష్యంగా మార్చడం, పరీక్షను అనుభవంగా మార్చడం, ఓటమిని విజయానికి మెట్టుగా మార్చడం, మనము ఊహించని స్థాయికి తీసుకుని వెళ్ళటం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, నీకు అది ఇంకా పూర్తి కాలేదు. ఆలోచించండి, ఈరోజు నా ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు కనుక మనము ఆలోచించగలిగినట్లయితే అద్భుతమైన రీతిలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితి నీకు అర్థం కాకపోవచ్చు. ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతున్నావా? నీకు సమాధానం లేకపోవచ్చు, కానీ వాక్యం చెబుతున్న మాట ఏంటో తెలుసా? వాక్యం నీకు సమాధానం ఇస్తుంది. దేవుడు చెబుతున్న మాట, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయగల సమర్థుడు. నీకు కనిపించనిది దేవునికి కనిపిస్తూ ఉంది. వింటున్నారా? నీకు తెలియనిది దేవునికి సమస్తము తెలుసు. నీకు సాధ్యం కానిది దేవునికి సమస్తమును సాధ్యమే. నీకు మార్గం లేని చోట దేవుడు మార్గం చేయగలడు. నీ కథలో కన్నీళ్ళు ఉన్నాయా? దేవుని చేతిలో ముగింపు ఇంకా మిగిలే ఉన్నది. ఆలోచించండి నా దేవుని బిడ్డలరా. అలాగైతే కనుక ఈ రోజున ఈ రీతిగా నీవు ప్రార్థించగలవా? ప్రభువా, నా జీవితాల్లో నాకు అర్థం కాని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కొన్ని ప్రశ్నలకు మాకు సమాధానాలు లేవు, కానీ ఈరోజు నీ వాక్యాన్ని బట్టి నేను నమ్ముతూ ఉన్నాను. మా గ్రహింపుకు మించినటువంటి గొప్ప కార్యములు నీవు మాత్రమే చేయగలవని విశ్వసిస్తూ ఉన్నాం. మాకు మార్గం కనిపించని చోట నీవు మార్గం చూపించగలిగిన దేవుడు, మాకు బలం లేని చోట నీవు మాకు బలం ఇవ్వగలిగినటువంటి దేవుడు, మాకు ఆశ లేని చోట నిరీక్షణ ఇవ్వగలిగినటువంటి దేవుడు, మా కన్నీళ్లను సాక్ష్యాలుగా మార్చు, మా పరీక్షలను విజయాలుగా మార్చు, మా కొరకు మూసిన తలుపుల మధ్య నీ ప్రణాళిక నెరవేర్చు. అంత మాత్రమే కాకుండా యోబు కటపటి స్థితిని ఆశీర్వదించేటువంటి మా దేవా, ఇదిగో మా జీవితాలలో కూడా, మా బ్రతుకులలో కూడా, మా ఉద్యోగాలలో కూడా, మా కుటుంబాలలో నీ గొప్ప మహిమను ప్రత్యక్షపరచు ప్రభు అని చెప్పేసి గనక నీవు గనక ప్రార్థించగలిగినట్లయితే, నీవు ఆయన గనక అర్థం చేసుకోగలిగినట్లయితే, నీవు ఆయన యందు విశ్వాసం ఉంచగలిగినట్లయితే, ఈరోజు నీవు ఆయన వాగ్దాన్ని గట్టిగా నీవు నమ్మగలిగినట్లయితే, మీ గ్రహింపుకు మించిన గొప్ప కార్యములు ఆయన చేయగలిగినటువంటి సమర్థుడు. ప్రియ దేవుని బిడ్డల ఆలోచన చేయండి. ఈరోజు నా పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు గ్రహింపలేనటువంటి గొప్ప కార్యములు మన జీవితంలో చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన. నమ్మండి, విశ్వసించండి, ధైర్యాన్ని కోల్పోవద్దు. ఈ దినపేక వాగ్దాన ప్రకారంగా కృప కలిగినటువంటి దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో, అద్భుతమైనటువంటి రీతిలో, మనము గ్రహింపలేనటువంటి ఊహకమించినటువంటి గొప్ప కార్యాలు మనందరి జీవితాలలో జరిగించును గాక. ఆమేన్.